ఈశ్వరబాబు లంకిపల్లి యుఎస్ఏలో ఉంటారు. అతను బాబా యొక్క అనుగ్రహం కొరకు ఈరోజు కార్యక్రమాన్ని వారు సమర్పించడం యుఏఈ అరబ్ ఎమిరేట్స్ లో ఉంటున్నటువంటి రవిచంద్ర రాణి దంపతులు ఏప్రిల్ 6వ తారీఖు సాయి భోజన్ ని సమర్పిస్తున్నవారు. విదేశాలలో వారు ఉంటున్నారు. రవికిరణ్ గ్రీన్ కార్డు స్టేటస్ అప్రూవ్ అవ్వాలి అనేది వారి సంకల్పం. ఈ రోజు సాయి భోజన్ సమర్పించిన వారు అనంత్ రేఖా దంపతులు. అనంత్ మామిడిపల్లి, రేఖ ఆద్య 6వ జన్మదినోత్సవాన్ని ఎంచుకొని సాయి భోజన్ కార్యక్రమంలో పాలు పంచుకోవటం అనేది డాక్టర్ శ్యామ్ సుందర్, డాక్టర్ శ్రీలక్ష్మి దంపతుల కుమారుడు సి హరిహరనాథ్. బాబా యొక్క అనుగ్రహం వారి కుమారుడిపై పరిపూర్ణంగా ఉండాలని, ఉగాది శుభ సందర్భంగా బాబా పేరు మీద సాయి భోజన్ అందించాలి అని వారు కొండూరు దామోదర్ రాజు, వారి సతీమణి ప్రియాంక. జే సౌమ్య బెంగళూరులో ఉంటుంది. తన స్నేహితురాల కోసం వారి కుటుంబం చల్లగా ఉండాలని, పితృదేవతలకు కూడా విముక్తి కలగాలి, వారికి మంచి జరగాలి, వారికి సద్గతి ప్రాప్తించాలి. వాళ్ళ నాకు ఇది చదువుతుంటే చాలా సంతోషం అనిపించింది. కొండూరు దామోదర్ రాజు అనే భక్తుడు, పుత్తూరు వాసి, చిత్తూరు జిల్లా. 7th మార్చ్ ఈ రోజు సాయి భోజన్ సమర్పించిన వారు విశ్వనాథరావు. ఆయన వారి వియ్యపురాలు విశాలక్ష్మి గారి కోసం సాయి భోజన్ లో పాల్పంచుకోవడం అనేది జరిగింది. లేని వారి పేరు మీద వారి ఆత్మలు సంతోషించాలని, వారు సద్గతి లభించాలని, అది సాయి అందించాలన్న సంకల్పంతో చేయటం నిజంగా బహు ఆనందం, బహు ఆనందకరం. శ్రీ కొండూరు గంగరాజు గారు, కొండూరు మంగమ్మ. విశాలక్ష్మి గారి యొక్క ఆరోగ్యం చక్కగా ఉండాలని, పరిపూర్ణమైనటువంటి బాబా యొక్క కరుణ కటాక్షాలు వారిపై లభించాలని, బాబాకు బహుప్రీతికరమైనటువంటి అన్నదాన కార్యక్రమంలో సాయి భోజన్లో పాలు పంచుకుంటున్న వారు హిమబిందు బెంగళూరు నుంచి. ఈరోజు సాయి భోజన్ అరుణ్ సమ అలాగే మధుస్మిత దంపతులు, వారి బిడ్డ మోక్షిత సాయి వాసవి ఇందులో పాలు పంచుకుంటున్న వారి యొక్క అనుభవాలను నేను వింటుంటే నాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. అరుణ్ అద్భుతమైన మంచి జాబ్ సంపాదించుకున్నాడు. ఇంకా 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 భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన శిఖరాలని అధిరోహించాలి. బాబా యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మన సాయి సరస్వం ద్వారా లభించాలి. ఏప్రిల్ 11 ఈ రోజు సాయి భోజన్ సమర్పిస్తున్నారు పి సత్యనారాయణ, ప్రసన్న లక్ష్మి దంపతులు. 2వ వివాహ దినోత్సవ సందర్భంగా వారి హస్బెండ్ కి ప్రమోషన్ వచ్చిందట. జఠరాగ్ని రూపంలో అందరిలో ఉన్నటువంటి ఆ పరమాత్మకి నివేదనే సాయి భోజన్. భరత్ గ్రాండ్ సన్ వారి యొక్క మనవడు గ్రాండ్ సన్ భరత్ యొక్క 20వ జన్మదినోత్సవ సందర్భంగా తాతగారు జ్ఞానేశ్వర్ సాయి భోజనంలో పాల్పంచుకోవటం అనేది. చరణ్ కుమార్ ఈ సాయి భోజన్ని సమర్పిస్తున్నాడు. కారణం ఏంటంటే తన ప్రియమైనటువంటి చెల్లెలు సిబ్బాల చందన తన 15వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో స్వామి సాయి భోజన్ లో మేము పార్టిసిపేట్ చేసిన తర్వాత మాకు వీసా కన్ఫర్మ్ అయింది. ఒకరు H1B వచ్చిందని ఇంకొకరు, ఉద్యోగం వచ్చిందని ఒకరు, వివాహం కుదిరినది ఒకరు, అలా చెప్పుకుంటూ పోతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. సాయి ఆదేశించిన సాయి భోజన్ లో పాల్గొన్నవారు కృష్ణబాబు ఎన్ అలాగే తస్మిత దంపతులు 2వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభతరుణంలో వారి 10వ వివాహ దినోత్సవ సందర్భంగా, అంతేకాకుండా అద్భుతం ఏంటంటే వీరి 10వ వివాహ దినోత్సవం రోజే వారి కుమారుడు హరి దామోదర 6వ జన్మదినోత్సవం. నాగశ్రీ బిల్లుపల్లి వీరు సమర్పిస్తున్నారు. వారి తల్లిగారు బిల్లుపల్లి రామానుజమ్మ. రమాకాంత్ శిల్పకు కమలపల్లిలు జన్మించారు. మియా నైతి. వారిరువురు చక్కగా, వారి ఆరోగ్యం చక్కగా ఉండాలని. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా, షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా.
ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యచరిత్ర ద్వారా తెలియచెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్. మానవ సేవే మాధవ సేవని బోధించిన